మణిపూర్లో కావచ్చు, అస్సాంలో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, ఒక కేంద్ర మంత్రి తలుచుకుంటే చంపేయొచ్చు అని చంపే నైతిక హక్కు ఎవరికి లేదు ఈ దేశంలో. అట్లాంటిది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆదివాసులను ఎంతో మందిని ఈ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ కేంద్ర మంత్రులు చంపేసిన దాఖలాలు మనం రోజు రోజు చూస్తున్నాం. అట్లాంటి తరుణంలో మనం 182 పేపర్ లీకులు అయితే కనీసం నరేంద్ర మోడీ చిత్తశుద్ధి లేని వ్యవస్థ నరేంద్ర మోడీ ఈ రోజు మనం మనతో పాటు బోనాల నగేష్ ఉన్నాడు. బోనాల నగేష్ తోటి మాట్లాడదాం. బోనాల నగేష్ చెప్పండి, అంటే ఇటు కేంద్రంలో లీక్ అయినాయి, ఓకే, పోరాటాలు జరిగాయి, పోరాటాల తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రి రాజీనామా చేశాడు. అయితే గతంలో కూడా రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి చాలా జరిగాయి కదా, అప్పుడు ఎందుకు పోరాటాలు జరగలేవు? అయితే సార్ ఇప్పుడు ఈ అంశం మీద పెట్టిన మీకు ప్యానెల్లో ఉన్న రెడ్డి సీనన్న కానీ అందుకు ధన్యవాదాలు. దేశంలో ఒక పెనుముప్పు అనేది సందర్భాల బట్టి వస్తుంది సార్. ఈ సందర్భం ఏమో మోడీని పొందబెట్టే సందర్భం ఏమో. నేను ఒక మాట అంటాను, ఇద్దరు మిత్రులు మాట్లాడారు కదా, నేను ఎక్కువ సబ్జెక్ట్ వెళ్ళకుండా, అంటే పిల్లల బాధ్యత తెలియకపోతే, పిల్లల బాధ్యత తెలియకపోతే ఇలానే ఉంటదేమో. అంటే దేశాన్ని ఈ సంసార బాధ్యత తెలవడం చేతులు దేశం పెడితే సిగ్గుచేటు ఈ దేశంలో. నగేష్ పర్సనల్ అటాక్ కాదు, ఓన్లీ మనం దీని టాపిక్ మీద మాట్లాడదాం. ఇక్కడ మీకు పేపర్ సార్, దేశంలో మా భవిష్యత్తు ఆగమవుతుంది సార్. ఇలా మోడీకి పాడడానికి కూడా కొడుకు లేరు, ఇలా మోడీకి పాడమోయనికి కూడా కొడుకు లేరు. ఇలా మా దేశంలో మా భవిష్యత్తు ఆగమవుతుంటే ఆడపడుచుని జంతర్ మంతర్ కాడ కొడతారా? తలలు బగలు కొట్టని ఇంకా ఆ పోలీసు వ్యవస్థలో ఉన్న బిడ్డలు లేరా? నీట్ పరీక్ష రాసిన వాళ్ళు లీకులు లేరా? ఇప్పుడు మీలాంటి ఉన్న జర్నలిస్టులు మీ కొడుకులో బాబులో చదివితే రాస్తే మీకు ఎంత బాధ అనిపిస్తుంది సార్? అంటే మనందరం ఈ దేశ భవిష్యత్తును కాపాడాలంటే ఇవాళ మోడీ అంటానే ఇవాళ సూట్లు వేసుకొని ఎలక్షన్లు కూర్చొని డ్రామాలు చేయడం కాదు. ఇవాళ పేపర్ లీకేజీలు జరిగిన అది రాష్ట్రమే కేంద్రమైన వృత్తి ఇవ్వాలని అడుగుతా ఉన్నా నేను. రాజీనామా దీని వెనుక మోడీ ఉండని చెప్తున్నా, మోడీనే రాజీనామా చేయండి. ఎందుకు ఒక టిష్యూ పేపర్ లాగా ఒక కేంద్ర మంత్రిని పెట్టారు? మోడీనే ఉన్నాడు. ఎందుకు ఇలా బీజేపీ ఇలా మోడీ రాముని పేరు చెప్తే ఓట్లు పడేరా సన్యాసులారా? హనుమంతుడి ఇంకోటి మొదటిసారి కాదు బీజేపీ ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ అనేది మొదటిసారి కాదు. బీజేపీ లీక్ అన్నా, బీజేపీ ప్రభుత్వం మధ్యప్రదేశ్ లో జరిగింది. గతంలో శ్రీనివాస్, గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా పేపర్ లీకులు జరిగాయి. మరి అప్పుడు ఎందుకు ఉద్యమాలు తెరపైకి రాలేదు? నగేష్ ఒక్క నిమిషం.